ఈరోజు రెసిపీ హరియాలి పన్నీర్ పులావ్. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మిక్సీ జార్లో కొద్దిగా అల్లం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్లో ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ అయినా ఒక గిన్నె అయినా తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని బిర్యానీ మసాలా అంతా వేసుకొని మసాలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కొన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, ఆలు, ఆనియన్ యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టమైనవి ఏవన్నా వేసుకోవచ్చు. ఇవి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం తీసి పెట్టుకున్నాం. ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా కలపాలి. ఇది వేయగానే కొంచెం మాడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ మంచిగా వెజిటేబుల్స్తో పాటు కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ ఇప్పుడే వేయొద్దు, ఓన్లీ రైస్ వేసి ఒకసారి కలుపుకోవాలి. రైస్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకొని తీసేసుకుంటే యమ్మీ హరియాలి పన్నీర్ పులావ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.